మలయాళ హీరోయిన్స్ ని టాలీవుడ్ హీరోయిన్స్ అని కూడా అంటారు. మీరు విన్నది నిజమే. కేరళ అమ్మాయిలు టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ కొరతని తీరుస్తున్నారు. తమ సహజ నటనతో, ఇమోషనల్ డెప్త్ తో తెలుగు ఆడియన్స్ ని ఈజీగా మెస్మరైజ్ చేస్తున్నారు. భాష రాకపోయినా, నేటివిటీ తెలియకపోయినా పాత్రలో లీనమై సరికొత్త స్టైల్తో తెలుగు అమ్మాయిలు అనిపించుకుంటున్నారు. ఇలా తెలుగు హీరోయిన్స్ గా మారిన కేరళ కుటీస్ గురించి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ లో చూసేద్దాం. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీతో సక్సెస్ అందుకుంది. ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ అనశ్వరపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ డెబ్యూ తర్వాత అనశ్వరకి తెలుగులో పెద్ద ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఆఫర్స్ వస్తాయి అని రామ్ చరణ్ చెప్పిన మాటలు ఆమె భవిష్యత్తుపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. అనశ్వర రాజన్ టాలీవుడ్ లో ఫస్ట్ ఎంట్రీలోనే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సహజమైన నటన, కొత్త హీరోయిన్ అన్న ఫీలింగ్ లేకుండా స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. హీరోతో స్క్రీన్ షేర్ చేసిన ప్రతి సీన్లోనూ ఆమె ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా నిలిచింది. ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగితే టాలీవుడ్ లో అనశ్వర రాజన్ కు వరుస ఆఫర్లు రావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే అనశ్వర రాజన్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న ఫస్ట్ మలయాళ నటి కాదు. ఇంకా కొత్త వాళ్లొస్తున్నారు. గతంలో వచ్చిన చాలా మంది ఇక్కడ టాప్ హీరోయిన్స్ గా రాణించిన వాళ్లు ఉన్నారు. మలయాళంలో సెన్సేషన్ గా నిలిచిన ప్రేమలు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి యూత్ ని అట్రాక్ట్ చేసిన మమిత బైజు ఇప్పుడు డూడ్ సినిమాతో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి మరో హిట్ ఖాతాలో వేసుకుంది. నేచురల్ యాక్టింగ్, ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో యూత్ ఫేవరెట్ నుంచి మాస్ చాయిస్ గా మారిన మమిత కాలీవుడ్ లో స్టార్స్ సరసన నటిస్తోంది. టాలీవుడ్ లో తన స్థానం పక్కాగా సెట్ చేసుకునే పనిలో ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సింగిల్ సినిమాతో మరో మలయాళీ ముద్దుగుమ్మ ఇవానా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే హిట్ను ఖాతాలో వేసుకుంది ఇవానా. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కీలక పాత్రలో కనిపించిన ఇవానా తన నేచురల్ యాక్టింగ్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న సింగిల్ ఓటీటీలో కూడా ట్రెండింగ్ అవుతుండటంతో ఇవానా టాలీవుడ్ కెరీర్ కు ఈ సినిమా స్ట్రాంగ్ బూస్ట్ ఇచ్చింది. తమిళ్, మలయాళ సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. సినిమాటోగ్రఫర్ కేయు మోహనన్ కుమార్తెగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన మాళవిక బియాండ్ ది క్లౌడ్స్, పేట, మాస్టర్ లాంటి సినిమాలతో తన నటన పరిధిని చాటుకుంది. ఇప్పుడు ప్రభాస్ సరసన ది రాజాసాబ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. నేచురల్ యాక్టింగ్ తో పాటు స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న మాళవిక టాలీవుడ్ లో కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రెజెంట్ టాలీవుడ్ లో గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్స్ రిక్వైర్మెంట్ ఉంది. అందుకే సంయుక్త మీనన్, అనుపమ పరమేశ్వరన్, కళ్యాణి ప్రియదర్శన్ లాంటి మలయాళ హీరోయిన్స్ కి తెలుగు ఆడియన్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ దక్కుతోంది. కథలో పాత్రకి వెయిటేజ్ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ, ఇక్కడి నేటివిటీని ఓన్ చేసుకుంటూ టాలీవుడ్ లో లాంగ్ రన్ కెరియర్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ప్రేమం సినిమాతో అరంగేట్రం చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ తెలుగులో అ శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. సహజమైన నటన, పక్కింటి అమ్మాయి లుక్, ఎమోషనల్ సీన్స్ లో ఈజీగా కనెక్ట్ అయ్యే స్టైల్ ఆమెను యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఫేవరెట్ గా మార్చాయి. టాలీవుడ్ లో గ్లామర్ కే పరిమితం కాకుండా పాత్రల పరంగా వైవిధ్యం చూపించిన హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. రాక్షసుడు, కార్తికేయ 2, 18 పేజీలు, టిల్లు స్క్వేర్, పరదా లాంటి సినిమాలతో తన రేంజ్ ని ప్రూవ్ చేసింది. ఇప్పుడు కూడా వరుసగా తెలుగు, తమిళ్, మలయాళ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇండస్ట్రీలో స్టడీ కెరీర్ కొనసాగిస్తోంది. అందుకే అనుపమ పరమేశ్వరన్ కు టాలీవుడ్ లో ఇంకా లాంగ్ రన్ ఉందన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో స్ట్రాంగ్ గా ఉంది. దక్షిణ భారత సినిమా రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ ఎలిగెంట్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ హలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి సినిమాలతో టాలీవుడ్ లో నిలకడగా కెరీర్ కొనసాగిస్తూ తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోనూ తన రేంజ్ చూపించింది. నేచురల్ యాక్టింగ్, గ్రేస్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెకు బలంగా మారగా ఇప్పుడు కొత్త లోకా చాప్టర్ 1, చంద్ర వంటి ప్రాజెక్ట్స్ తో సత్తా చాటింది. ఇంకా నజ్రియా, ప్రియా ప్రకాష్ వారియర్ లాంటి హీరోయిన్స్ టాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయినా మలయాళ యంగ్ హీరోయిన్స్ ఉన్నారు. టాలీవుడ్ లో మలయాళ హీరోయిన్స్ సక్సెస్ కావటం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా హీరోయిన్స్ గా చేసి స్టార్డమ్ చూసిన వాళ్ళు ఉన్నారు. నయనతార, కీర్తి సురేష్, నిత్య మీనన్ లాంటి హీరోయిన్స్ గ్లామర్ తోనే కాదు పెర్ఫార్మెన్స్ తో కూడా ఫిదా చేశారు. తెలుగు భాష, తెలుగు నేటివిటీని ఓన్ చేసుకుంటూ కాంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాల్లో యాక్ట్ చేసి తమ ప్రాధాన్యత నిరూపించారు.
దక్షిణ భారత సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార పేరెంట్స్ కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్లే. సో నయన్ కూడా మలయాళీ భామే. తెలుగులో లక్ష్మి సినిమాతో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అదుర్స్, సింహ, శ్రీరామరాజ్యం, బిల్లా, బాబు బంగారం, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంది. గ్లామర్ తో పాటు పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ 2 దశాబ్దాలుగా దక్షిణాదిలో అన్ని భాషల ప్రేక్షక అభిమానాన్ని నిలబెట్టుకున్నారు నయనతార. ఇప్పటికీ స్టార్డమ్ లో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న నయనతార తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తోంది. సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఒకవైపు మలయాళం, తమిళ్, హిందీతో పాటు తెలుగులోనూ నటిస్తున్న నయనతార మలయాళం నుంచి వచ్చిన సక్సెస్ఫుల్ హీరోయిన్స్ లో టాప్ 1 లో నిలుస్తుంది. మలయాళం నుంచి టాలీవుడ్ కు వచ్చి స్టార్డమ్ ను అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కీర్తి ఆ తర్వాత రంగ్ దే, మహానటి, దసరా లాంటి సినిమాలతో నటిగా తన స్థాయిని మరొక లెవెల్ కి తీసుకెళ్లింది. ముఖ్యంగా మహానటిలో సావిత్రి పాత్రకు గాను నేషనల్ అవార్డును గెలుచుకుని టాలెంట్ ఉన్న నటిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. గ్లామర్ కే పరిమితం కాకుండా పాత్రకు ప్రాధాన్యమైన సినిమాలు ఎంచుకోవడమే కీర్తి సురేష్ బలం. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ కథల్లోనూ సక్సెస్ అందుకుంటూ టాలీవుడ్ లో స్ట్రాంగ్ కెరియర్ ని కొనసాగిస్తోంది. లేటెస్ట్ గా ఆమె తెలుగులో నటించిన సినిమా ఉప్పు కప్పు రంబు ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ తో రిలీజ్ అయిన రివాల్వర్ రీటా ఆమెకు నిరాశనే మిగిల్చింది. సహజమైన నటనకు చిరునామాగా నిలిచిన మరొక మాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్. తెలుగులో అలా మొదలైందితో తన ఫస్ట్ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ ఒక్క సినిమాతోనే పక్కింటమ్మాయి ఇమేజ్ ని సంపాదించిన నిత్య నటనలో డెప్త్, ఎమోషనల్ సీన్స్ లో సహజత్వంతో టాలీవుడ్ లో స్పెషల్ హీరోయిన్ గా మారింది. గ్లామర్ కి దూరంగా పాత్రకు ప్రాధాన్యమైన కథలను ఎంచుకోవడమే నిత్యా మీనన్ బలం. ఇష్క్, జనతా గ్యారేజ్, మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలతో తన నటనా పరిధిని నిరూపించింది. లేటెస్ట్ గా సార్ మేడం, ఇడ్లీ కొట్టు లాంటి తెలుగు డబ్బింగ్ సినిమాలతోనూ అలరించింది. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నివేదా థామస్. వెరుదే ఓరు భార్య సినిమాలో నటించిన పాత్రకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి అవార్డుని అందుకున్న నివేద తెలుగులో జెంటిల్మెన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నిన్ను కోరి, జైలవకుశ, బ్రోచేవారెవరురా, వకీల్ సాబ్, సాకిని డాకిని లాంటి విభిన్న సినిమాలు చేస్తూ నటిగా తన రేంజ్ను మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కేరళ అమ్మాయిలు టాలీవుడ్లో హల్చల్ చేయటం గత 2 దశాబ్దాలుగా కొనసాగుతోన్న ట్రెండ్. ప్రియమణి, ఆసిన్, మీరా జాస్మిన్, అమ్లా పాల్ లాంటి హీరోయిన్స్ అలా వచ్చి పేరు తెచ్చుకున్నవారే. భాష రాకపోయినా నటనను ఆయుధంగా చేసుకొని టాలీవుడ్లో స్థానం సంపాదించుకున్నారు. గ్లామర్కి మించి క్యారెక్టర్, కథాబలం ఉన్న రోల్స్తో ఆడియన్స్ నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఈ జనరేషన్ లోనే కాదు, ముందు జనరేషన్ లో కూడా మలయాళ భామల హవా కొనసాగింది. కేరళ పాలక్కాడ్లో జన్మించిన ప్రియమణి ముందుగా తెలుగులోనే ఎవరి అతగాడుతో పరిచయమై పెళ్లైన కొత్తలతో బ్రేక్ ని అందుకుంది. యమదొంగతో స్టార్ ఇమేజ్ తెచ్చుకుని పరుత్తి వీరంలో జాతీయ అవార్డు సాధించి తన నటనా ప్రతిభను దేశానికి చాటింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా చారులత, చండి వంటి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విభిన్న పాత్రలతో కొనసాగుతూ నారప్ప, జవాన్, ఆర్టికల్ 370 లాంటి తాజా చిత్రాలతో ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటోంది. ఇంకా మలయాళం నుంచి టాలీవుడ్కి వచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో అమలా పాల్ ఒకరు. నాయక్, ఇద్దరమ్మాయిలతో లాంటి హిట్ మూవీస్ చేస్తుంది. గ్లామర్కే పరిమితం కాకుండా బలమైన పాత్రలు, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందారు. గత 2 దశాబ్దాల నుంచి భాషా అడ్డంకి కాకుండా టాలెంట్తోనే అవకాశాలు సంపాదించొచ్చని ప్రూవ్ చేశారు ఈ మలయాళీ హీరోయిన్స్. ఇది వాటి ఫోకస్.